వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి క్రితం ఆయన ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు బృందం ఆయన ఇంట్లో సోదాలు జరిపింది. ఆ తర్వాత కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. అంతకుముందు కేజ్రీవాల్ కుటుంబ సభ్యుల ఫోన్లు సీజ్ చేశారు. కేజ్రీవాల్ అరెస్టుతో ఆయన నివాసం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్ తో కలిపి ఇప్పటి వరకు మొత్తం 16 మంది నిందితులను ఈడీ అరెస్ట్ చేసింది. వినయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి, సమీర్ మహీంద్రు, పి శరత్ చంద్ర, బోయిన్పల్లి బాబు, వినోయ్ బాబు, అమిత్ అరోరా, గౌతమ్ మల్హోత్రా, రాఘవ మాగుంట, రాజేష్ జోషి, అమన్థల్, అరుణ్ పిల్లై, మనీష్ సిసోడియా, దినేష్ అరోరా, సంజయ్ సింగ్, కల్వకుంట్ల కవిత. ఇప్పుడు లేటెస్ట్ గా అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. అరవింద్ కేజ్రీవాల్ ను విచారణ పేరుతో ఢిల్లీలో ఉన్నటువంటి తన సొంత నివాసానికి చేరుకున్నటువంటి ఈడీ అధికారులు విచారణ జరపాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాల మేరకు అంటూ కూడా ఆ పత్రాలన్నీ కూడా సెక్యూరిటీ సిబ్బందికి చూయించి ఆ పత్రాలు సరైనవిగా గమనించినటువంటి వెంటనే సెక్యూరిటీ సిబ్బంది లోనికి వెళ్లి అరవింద్ కేజ్రీవాల్ ని విచారణ చేపడతా ఉన్నాము, ఎవరు కూడా ఇన్వెస్టిగేషన్ కి ఆటంకం ఏర్పాటు చేయకూడదు అంటూ కూడా వారి సెక్యూరిటీ సిబ్బందికి కుటుంబ సభ్యులకు తెలియజేసి లోనికి వెళ్లినటువంటి అరగంట 45 నిమిషాల లోపే అరవింద్ కేజ్రీవాల్ ను అధికారికంగా అరెస్ట్ చేస్తా ఉన్నామంటూ కూడా ధృవీకరించడం జరిగింది. మరి కాసేపట్లో అతన్ని అధికారిక నివాసం నుంచి కూడా ఈడీ కార్యాలయానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పోలీసులు కూడా ఒకవైపు ట్రాఫిక్ ని నిలిపివేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేవకుండా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ని అడ్డుకోకుండా అక్కడ ఈడీ కార్యాలయం దగ్గర 144 సెక్షన్ ఏర్పాటు చేయడంలో ఇక్కడ అధికారిక నివాసం దగ్గర కూడా అదనపు బలగాలను ఏర్పాటు చేసి అక్కడ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేసినట్టుగా సమాచారం అందుతా ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ గా ఉన్నారు, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. లిక్కర్ పాలసీని రూపకల్పన కోసం, మార్గదర్శకాల జారీ కోసం పాత పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిలో ఈ దేశవ్యాప్తంగా ఈ లిక్కర్ పాలసీ అమలు అవ్వాలి. దాని ద్వారా పార్టీకి బెనిఫిట్ అవుతుంది, తనకు వ్యక్తిగతంగా బెనిఫిట్ అవుతుంది. దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పెట్టుబడులు పెట్టినటువంటి వారు కూడా సంవత్సరాల్లో అధికంగా ఆదాయం వస్తుంది అనే ఒక ఆలోచనతో ఈ లిక్కర్ పాలసీని పూర్తి స్థాయిలో దీన్ని ఓకే రవితేజ. ఇక ఢిల్లీలోని ఈడీ కార్యాలయం దగ్గర కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితను కుటుంబ సభ్యులు కలిశారు. కవిత తల్లి శోభ, కేటీఆర్, న్యాయవాది మోహిత్ రావు కవితను కలిశారు. తిరుగు ప్రయాణంలో కారులో ప్రయాణిస్తుండగా మీడియా ప్రతినిధులు కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.